అందరికీ నమస్కారం. తెలుగు డిజి 9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 10 గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒకేసారి అనేక నేరాలు చేసినప్పుడు కోర్టు తీర్పులో ఏ నేరానికి ఎంత శిక్ష వేసిందో స్పష్టంగా లేకపోతే ఏ శిక్ష అమలవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఈ సెక్షన్ తెలియజేస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 10 గురించి వివరంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి అనేక నేరాలు చేశాడు అనుకుందాం. కోర్టు ఇవ్వబడిన తీర్పులో ఏ నేరానికి ఎంత శిక్ష విధించిందో స్పష్టంగా చెప్పకపోతే అప్పుడు నేరస్తుడు అతి తక్కువ శిక్ష అనుభవించినట్టుగా పరిగణించాలి. అంటే కోర్టు తీర్పులో అనిశ్చితి ఉంటే నేరస్తుడి పక్షాన తక్కువ శిక్షగా తీసుకోవాలి. సాధారణంగా చెప్పుకుంటే, 1. ఒక వ్యక్తి 2 నేరాలు చేశాడు. మొదటి నేరానికి గరిష్టంగా 5 ఏళ్ల శిక్ష ఉంటుంది. రెండో నేరానికి గరిష్టంగా 2 ఏళ్ల శిక్ష ఉంటుంది. 2. కోర్టు తీర్పులో స్పష్టంగా ఏ నేరానికి ఎంత శిక్ష అన్నది చెప్పలేదు. ఈ సందర్భంలో ఆ వ్యక్తికి 2 ఏళ్ల శిక్ష మాత్రమే అనుభవించినట్టుగా పరిగణిస్తారు. ఇలా బిఎన్ఎస్ సెక్షన్ 10 మనకు చెబుతున్నది ఏమిటంటే, ఒక వ్యక్తి అనేక నేరాలు చేసినా తీర్పులో ఏ నేరానికి ఎంత శిక్ష అన్నది స్పష్టంగా లేకపోతే కనీస శిక్షే వర్తిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన సూత్రం. సందేహం ఉంటే నేరస్తుడికి అనుకూలంగా తెలుసుకోవాలి. మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిజి 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.